మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో మున్సిపల్ ఎన్నికల సెగ రాజుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మొదలైన యుద్ధం రాళ్ల దాడికి దారితీసింది. మంత్రి కాన్వాయ్పై గులాబీ శ్రేణులు అటాక్ చేసినట్లు తెలుస్తుంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అడ్డుకున్నట్లు సమాచారం. మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం ఇరు పార్టీల మధ్య ఫైట్ జరుగుతోంది. ప్రస్తుతం కేతనపల్లిలో పరిస్థితి చేజారిపోయింది. ఉదయం నుంచే ఉద్రిక్తంగా ఉన్న వాతావరణం ఇప్పుడు యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మొదలైన మాటల యుద్ధం, తోపులాటలు చివరికి రాళ్ల దాడుల వరకు వెళ్లింది. కేతనపల్లి ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చిన మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత మొదలైంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి చేరుకున్న మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్పై ఆగ్రహంతో ఉన్న కార్యకర్తలు రాళ్లతో దాడికి దిగారు. అటు పోలీసులు ఇటు కాన్వాయ్ లక్ష్యంగా రాళ్లు పడడంతో ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. మంత్రి గారు కూడా ఎమ్మెల్యేనే ఆయన పాలసీస్ ఎమ్మెల్యే ఇక పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారని చెప్పుకోవచ్చు. ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు లాఠీలను పనిచెప్పారు. బాల్క సుమన్ను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ప్రస్తుతం కేతనపల్లి మున్సిపాలిటీ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరించారు. సెక్షన్ 144 అమల్లో ఉన్న కార్యకర్తలు గుంపులుగా చేరుతుండటంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. మంత్రి గారు కూడా ఎమ్మెల్యేనే ఆయన పాలసీస్ ఎమ్మెల్యే అర్థం చేసుకో. ఇక్కడ కూడా మీరు పట్టించుకోండి. ఉన్నాం కదా కూడా దెబ్బ మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో జరుగుతున్న ఉద్రిక్తతని మనం బిట్టీవీ స్క్రీన్ పైన విజువల్స్ లో భాగంగా చూడొచ్చు. మరి ఇప్పుడు కేతనపల్లిలో చైర్మన్ ఎన్నిక సజావుగా సాగుతుందా? అక్కడ పోలీసుల భద్రత ఏ విధంగా కొనసాగుతుంది? ఉద్రిక్తతలు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళని అదుపు చేశారా కార్యకర్తల్ని? డీటెయిల్స్ అని అందించడానికి మా ప్రతినిధి ఇర్ఫాన్ అందుబాటులో ఉన్నారు. ఇర్ఫాన్, మనం చూసుకోవచ్చు సజావుగా ఎన్నిక జరుగుతుంది అనుకోవచ్చా, మళ్ళీ వాయిదా పడుతుంది అనుకోవచ్చా? హై టెన్షన్ అక్కడ నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీ వద్ద అయితే హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. అయితే నిన్న జరిగిన గొడవ నేపథ్యంలో ఇటు పోలీసులు భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇటు బీఆర్ఎస్ సిపిఐ కూటమిగా వస్తున్నటువంటి అభ్యర్థులు వస్తున్నటువంటి క్రమంలో అటు బీఆర్ఎస్ నాయకులు చర్చకొచ్చే క్రమంలో అక్కడ మంత్రి వివేక్ ఒక్కసారిగా అక్కడికి రావడంతో వివేక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇటు మంత్రి వివేక్ కాన్వాయ్ పై దాడి అయితే చేశారు. అయితే ఈ రాళ్ల దాడిలో బీఆర్ఎస్ కు సంబంధించిన కార్యకర్తలు, మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు ఇరువర్గాల మధ్య తోపులాట అయితే జరిగింది. అయితే పోలీసులకు కూడా లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే కొంతమంది పోలీసులకు కూడా అటు బీఆర్ఎస్ నాయకులకు కూడా గాయాలైనట్టుగా అయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే కేతనపల్లి మున్సిపాలిటీకి ఇటు బీఆర్ఎస్ సిపిఐ బలపరిచిన సిపిఐ అభ్యర్థులు అయితే 14 మంది అభ్యర్థులు చేరుకున్నారు. అయితే మొదటగా స్వర్ణలత అని 21వ వార్డుకి చెందినటువంటి అభ్యర్థిని పోలీసులు అయితే అడ్డుకున్నారు. అక్కడ ఆమెపై ఫిర్యాదు ఉంది. ఆమె అత్త స్వర్ణలతకు సంబంధించిన అత్త లక్ష్మి అటు ఫిర్యాదు చేసింది. తను బలవంతంగా ఇంటి నుంచి ఎత్తుకెళ్ళని ఫిర్యాదు చేసిందని పోలీసులు అయితే ఇక్కడ ఆమెను అడ్డుకోవడం జరిగింది. ఆ తర్వాత నాటకీయ పరిణామాల తర్వాత ఆమె కూడా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఇది వచ్చే క్రమంలో ఇటు మంత్రి వివేక్ తో పాటు ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా కేతనపల్లి మున్సిపాలిటీకి చేరుకునే క్రమంలో అక్కడ రాళ్ల దాడి అయితే జరిగింది.
ఇటు రాళ్ల దాడిలో పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు గాయాలయ్యాయి. అయితే పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ నుంచి చాలా ఆందోళన ఎక్కువగా కనిపిస్తోంది. అక్కడ కోవాలక్ష్మి ఎమ్మెల్యే కోవాలక్ష్మి కూడా రోడ్డు పైన బైఠాయించారు. బీఆర్ఎస్ నాయకులందరూ అక్కడ బైఠాయించారు. సో వాళ్ళని కూడా చెదరగొట్టే ప్రయత్నం జరుగుతోందా? సో మరి ముందే ఊహించలేదా? ఎందుకంటే కేతన్పల్లి మున్సిపాలిటీకి నిన్న జరగాల్సినటువంటి ఎన్నిక ఇవాళకి వాయిదా పడింది. అయినప్పటికీ కూడా మరి ఇంత సిచ్యువేషన్ ముందే ఊహించలేదా పోలీసులు? ఈ కేతన్పల్లి మున్సిపాలిటీకి సంబంధించి నిన్న కూడా గొడవ జరిగినటువంటి పరిస్థితి ఉండేది. అయితే నిన్న జరిగినటువంటి గొడవ నేపథ్యంలో ఇప్పటికే ఇటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలతో పాటు భారీ సంఖ్యలో పోలీసు బందోబస్తును అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల పోలీసు భద్రతా వ్యవస్థను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ అక్కడ నిరసన తెలియజేయడం జరిగింది. తమ అభ్యర్థులను అయితే రానివ్వకుండా నిన్న అడ్డుపడ్డారు. ఈ రోజు ఎన్నికలు చైర్మన్ ప్రమాణ స్వీకారం జరగకుండా అడ్డుపడుతున్నారని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ నిరసన దిగారు. ఇటు ఇన్ఛార్జిగా వచ్చేసినటువంటి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి కూడా అక్కడ నిరసన దిగారు. ఈ నేపథ్యంలో వాళ్ళు ధర్నా చేస్తున్నటువంటి ఆ నిరసన తెలుస్తున్న నేపథ్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామి రావడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది. దీంతో పోలీసులు లాఠీ చార్జీలు తీయాల్సినటువంటి పరిస్థితి. ఈ ఘటనలో పోలీసులతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులకు కూడా గాయాలయ్యాయి. అయితే ఇటు ఎంపీ వివేక్ వెంకటస్వామి అలాగే 14 మంది కౌన్సిలర్ అభ్యర్థులు కూడా ఇటు బీఆర్ఎస్ సిపిఐ కూటమి అభ్యర్థులు నాటకీయ పరిణామాల మధ్య మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇటు చైర్మన్ ఎన్నికలకు సంబంధించి ప్రమాణ స్వీకారం సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. కానీ ఇర్ఫాన్, ఇంత ఆందోళన నేపథ్యంలో మొత్తం పోలీసులు లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి, బీఆర్ఎస్ నాయకులు మొత్తం రోడ్లపైన బైఠాయిస్తున్నారు. ఎమ్మెల్యే కోవాలక్ష్మి ఉన్నారు, ఇంకా బాల్కా సుమన్ మాజీ ఎమ్మెల్యే వీళ్ళందరూ ఉన్నారు. అంటే ఇటువంటి కండిషన్స్లో లోపల ఎన్నిక, చైర్మన్ ఎన్నిక, వైస్ చైర్మన్ ఎన్నిక ఏ రకంగా జరిగే అవకాశం ఉంది? పోలీసులు కూడా ఇటు పోలీస్ శాఖ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా భారీ భద్రతా నడుమ ఇటు చైర్మన్ ఎన్నిక జరిగేలా ఏర్పాట్లు అయితే చేశారు. ఇటు లోపల ఎక్స్ అఫిషియో మెంబర్ గా గడ్డం వంశీకృష్ణ ఇక్కడ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇప్పటికే ఆయన మున్సిపల్ కార్యాలయానికి అయితే చేరుకున్నారు. లోపల ఇటు బీఆర్ఎస్ సిపిఐ అభ్యర్థులు అలాగే ఇటు కాంగ్రెస్ నుంచి ఇటు ఎక్స్ అఫిషియోగా ఉన్నటువంటి గడ్డం వంశీకృష్ణ మంత్రి ఉన్నారు. మరి లోపల ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందో అనేది కూడా అంతటా ఆసక్తిగా మారింది. మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ సిపిఐ మద్దతుతో బీఆర్ఎస్ సిపిఐ వాళ్ళు కైవసం చేసుకుంటారా లేదా కాంగ్రెస్ పార్టీ ఏమన్నా జిమ్మికులు అంటే ఇంకేమన్నా చేస్తుందా అన్నట్టుగా కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. రైట్ ఇర్ఫాన్, అయితే ఇప్పుడు బాల్కా సుమన్ కావచ్చు, తర్వాత కోవాలక్ష్మి వీళ్ళంతా అక్కడ కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులకు ఆందోళన కొనసాగిస్తున్నారు. అంటే స్టిల్ ఇంకా కూడా ఆ పీఠం ఎవరి కైవసం కాబోతుంది అనే దానిపైన ఇంకా స్పష్టత రాలేదా? ఈ పీఠం ఇప్పుడు ప్రస్తుతానికైతే 14 కోరంకి పూర్తి కోరంతో 14 మంది సభ్యులు ఏదైతే బీఆర్ఎస్ సిపిఐకి సంబంధించినటువంటి సభ్యులు అందరూ కూడా లోపలికైతే వెళ్ళడం జరిగింది. అయితే వీళ్ళంతా కూడా ముందు అనుకున్నట్టుగానే బీఆర్ఎస్ సిపిఐ కూటమిగా ఇటు బీఆర్ఎస్ కి మద్దతు తెలుస్తారా లేక లోపల పరిస్థితులు ఏమైనా మారే అవకాశం ఉంటుందా, కాంగ్రెస్ వైపు ఎవరైనా మొగ్గు చూపుతారా అనేది కూడా అసలు ఈ టెన్షన్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఎంతమంది సిపిఐ వాళ్ళు ఎంతమంది అక్కడ? సిపిఐ నుంచి 5 సభ్యులు ఉన్నారు, మిగతా వాళ్ళంతా బీఆర్ఎస్ నుంచి ఉన్నారు. అయితే వీళ్ళంతా కూడా ఇటు ఇండిపెండెంట్ సిపిఐ అలాగే బీఆర్ఎస్ సభ్యులంతా వెళ్లారు. ఇటు సిపిఐ సభ్యులను ఏమన్నా కాంగ్రెస్ పార్టీ ఇటు వాళ్ళ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుందా, మంత్రి వివేక్ వెంకటస్వామి దాంట్లో సఫలమవుతారా అనేది కూడా ఇక్కడ వేచి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. లేని పక్షంలో మాత్రం బీఆర్ఎస్ సిపిఐతో పాటు ఈ మున్సిపల్ స్థానం బీఆర్ఎస్ కి వచ్చేటటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్. మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో మున్సిపల్ ఎన్నికల సెగ రాజుకుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య మొదలైన యుద్ధం రాళ్ల దాడికి దారితీసింది. మంత్రి కాన్వాయ్ పైన, మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పైన గులాబీ శ్రేణులు అటాక్ చేసినట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్ పోలీసులు అడ్డుకున్నారు. మున్సిపల్ చైర్మన్ పీఠం కోసం ఇరు పార్టీల మధ్య ఇంకా ఫైట్ జరుగుతుంది. మరికొద్ది గంటల మాత్రమే సమయం మిగిలి ఉంది. సో ఇప్పటికే కౌన్సిలర్లు, ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళినప్పటికీ కూడా ఇంకా బయట మాత్రం ఉద్రిక్త పరిస్థితులు ఏమాత్రం తగ్గలేదు. అయితే అక్కడ సిపిఐ నుంచి ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు చాలా కీలకంగా వ్యవహరించబోతున్నట్టుగా తెలుస్తోంది. సిపిఐ మరి బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తుందా లేదంటే లోపలికి వెళ్ళిన తర్వాత కాంగ్రెస్కు సపోర్ట్ చేస్తుంది? ఇప్పటికే సిపిఐ సపోర్ట్ తీసుకొని బీఆర్ఎస్ దాదాపుగా కేతన్పల్లి మున్సిపాలిటీ పీఠాన్ని కైవసం చేసుకునేటువంటి విధంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామి కూడా అక్కడికి చేరుతున్నారు. కాబట్టి మరి సిపిఐ వాళ్ళు మళ్ళీ సపోర్ట్ ఏమైనా విరమించుకొని కాంగ్రెస్కి ఇస్తారా? తద్వారా కాంగ్రెస్ అక్కడ పీఠాన్ని కైవసం చేసుకుంటుందా, కేతన్పల్లి మున్సిపల్ పీఠాన్ని అనేది ఇప్పటికి కూడా హై టెన్షన్, ఒక ఉత్కంఠ మాత్రమే కనిపిస్తుంది. మరికొద్ది గంటల్లో
దీనికి తెర పడబోతుంది. ప్రస్తుతం క్యాతనపల్లిలో పరిస్థితి చేజారిపోయింది. ఉదయం నుంచే ఉద్రిక్తంగా ఉన్న వాతావరణం ఇప్పుడు యుద్ధ క్షేత్రాన్ని తలపిస్తుంది. అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మొదలైనటువంటి మాటల యుద్ధం తోపులాటలకు దారితీసింది. తర్వాత ఏకంగా రాళ్ల దాడుల వరకు వెళ్ళింది. క్యాతనపల్లి ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు వచ్చినటువంటి మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత మొదలైంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి మంత్రి వివేక్ చేరుకున్నారు. సో అక్కడ కాన్వాయ్ పైన కొంతమంది బీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగినట్టుగా తెలుస్తుంది. అటు పోలీసులు ఇటు కాన్వాయ్ లక్ష్యంగా రాళ్లు పడడంతో ఒక్కసారిగా అక్కడ భయానక వాతావరణం నెలకొంది. అయితే పరిస్థితిని పూర్తిగా అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు శ్రమిస్తున్నారు. ఇంకా స్టిల్ నవ్ అయితే ఉద్రిక్తత కొనసాగుతోంది అక్కడ. నేను తిరిగే హక్కు లేదా? లేదు, ఇవ్వాల లేదు. ఇవ్వాల లేదు. ఎందుకుంటది? అరే రాక్షసుడు. లేదు, లేదు. వెళ్ళిపోవాలి. అరే రామకృష్ణాపూర్లో తిరిగే